కడప మహానగరంలో నడిబొట్టున వెలిసినటువంటి శ్రీ అవధూతేంద్ర స్వామి జ్ఞానమందిరం యందు ఆయన ఆరాధనోత్సవాలు గత 47 సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు 48వ సంవత్సరం ఆయన అవధూతేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మరి అవధూతేంద్ర స్వామి మహిమాన్వితులుగా కడప నగరంలో ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరిచినటువంటి మహిమలతోనూ ఆయన విధి విధానాలు కూడా భగవంతుని లీలలుగా చెప్తా ఉన్నారు. మరి అటువంటి మహిమాన్వితునికి జన్మదినం కదా, మహిమాన్వితునికి మరి ఆరాధనోత్సవాలు అంగరంగ వైభవంగా మరి కమిటీ సభ్యులైతేనేమి, కడప నగర ప్రజలైతేనేమి ఈరోజు ఆయనను దర్శించుకొని ఆయన కృపకు పాత్రలు అయ్యేదానికి అందరూ కూడా రావడం. కడప పాత బస్టాండ్లో ప్రతి ఒక్కరు కూడా పని మీద కానీ పని మీద బయటికి వెళ్తే కూడా అవధూతేంద్ర స్వామి దర్శించుకొని వెళ్ళని వ్యక్తులు కడపలో వెళ్ళే వ్యక్తులు చాలామంది ఉన్నారు. అందులో నేను ఒకని. మరి స్వామివారిని నమ్మిన తర్వాత, స్వామివారి ఆరాధించే మొదలుపెట్టిన తర్వాత మనసులో కల్మషం లేని విధానాలు అయితేనేమి, జీవితంలో అడ్డంకులు తొలగిపోయే విధానాలు అయితేనేమి స్వామి ద్వారా నేను తెలుసుకున్న విధానాలు. ఇక్కడికి కడప నగరమే కాకుండా మరి కర్ణాటక నుంచి కూడా, నెల్లూరు నుంచి కూడా, అంటే రాష్ట్ర వ్యాప్తంగా స్వామివారిని నమ్మిన, స్వామి ద్వారా ఆ లీలలు చూసిన వ్యక్తులు వస్తూ ఉన్నారంటే నిజంగా ఆయనను ప్రత్యక్షంగా చూసిన భాగ్యం మాకు లేకపోయినా వాళ్ళు చెప్తా ఉన్నటివి మా కళ్ళకు కట్టినట్టుగా మేము వింటూ ఉన్నాం. ఆ మహాభాగ్యం కల్పించిన అవధూతేంద్ర స్వామికి ఎప్పుడు కూడా ఆయన సేవకు మా ఊపిరి ఉన్నంత వరకు ఆయన సేవ చేసేదానికి ఉన్నాం. ఇప్పుడు కడప నగర ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలను కోరుతా ఉన్నాం. ఇటువంటి దిగ్విజయంగా చేసినటువంటి మా సెక్రటరీ గారు అయితేనేమి, ఈ కమిటీ మెంబర్ వేణుగోపాలన్ అయితేనేమి నిర్విరామంగా 1 మంత్ నుంచి కూడా ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ మరి దీన్ని సక్సెస్ చేసేదానికి దాదాపు 5,000 నుంచి 7,000 వరకు కూడా అన్నదానం చేసే విధంగా, ఎప్పుడూ కూడా గుడిలోనే అన్నదానం జరిగే విధంగా జరిగేటివి. కానీ నేను అధ్యక్షుడిగా వచ్చినప్పుడు ఇది అందరికీ తెలియాలా, అందరికీ పంచాలని చెప్పి పబ్లిక్లోనే మరి పెట్టడం జరిగింది. అది మొదట 5,000 మంది కానీ లాస్ట్ ఇయర్ కూడా 8,000 మంది కూడా మనం అన్నదానం చేశాం. మరి ఇటువంటి మంచి కార్యక్రమానికి అందరూ కూడా స్వామికి ఆరాధ్యానికి పాత్రులై మరి మీరు కూడా ఈ మహిమల్ని పొందే విధంగా పాల్గొంటారని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా అవధూతేంద్ర స్వామి జ్ఞానమందిరం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి గౌరవ వెంకటరామరెడ్డి గారు, పోతుల వెంకటరామరెడ్డి గారు కూడా కమిటీ సభ్యులైతేనేమి, కలశం పెట్టుకున్న భక్తులైతేనేమి కూడా ఆయన తోచిన శాలువాలతో సత్కరించడం ఆనవాయితీ. అట్లనే పోతుల వీళ్ళు పోసిన వాళ్ళు కూడా ఈ స్వామివారికి వస్త్రాలు ఇవ్వడం ఆనవాయితీ. అట్లే ఈ గౌరవాధ్యక్షులు రామచంద్రయ్య గారు అయితేనేమి, సుబ్రహ్మణ్యం గారు అయితేనేమి వీళ్ళు కూడా వయసు మీద పడుతున్నప్పటికి కూడా బాధ్యతలు మా చేతిలో పెట్టి అన్నీ కూడా వెనుక ఉండి కూడా తను చేసే విధంగా వాళ్ళు నడుచుకుంటూ మాకు ప్రోద్బలాన్ని ఇస్తూ ఉన్నటువంటి వారికి కూడా పాదాభివందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. జై అవధూతేంద్ర స్వామి. జై.